కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్ నివాసాలు ఆయన బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు చేయడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ తీవ్రంగా ఖండించారు. సిపిఎం శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేరళం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల కుమ్మక్కై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ ఆయన ఆరోపించారు. తనకంటూ సొంత ఇల్లు లేని ఒక నిజాయితీ గల నేతపై కక్షపూరితంగా ఈడీ చేత దాడులు చేయిస్తున్నాయని అన్నారు. కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పైన, వాళ్ళ ఇంటి పైన, అలాగే బంధువుల ఇళ్లలో ఈడీ దాడులు చేస్తూ ఉన్నది. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము, కేంద్రంలోని బీజేపీ రెండు కూడా కుమ్ముక్కైపోయి అవకాశవాద రాజకీయాలను చేస్తూ ఉన్నారు. ఒక నీతిమంతమైనటువంటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఆ రాష్ట్రానికి ఏకదాటిగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి పినరాయి విజయన్ గారు సొంత ఇల్లు కూడా లేదు ఆయనకి. వెంటనే ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వెంటనే కిరాయి ఇంట్లో పోయి ఉంటున్నాడు. అట్లాంటి గొప్ప నీతిమంతుడైనటువంటి పినరాయి విజయన్ పైన ఈడీ దాడుల్ని నిర్వహించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది దేశ ప్రజలు ఆలోచించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాము. మీరు ఎవరినైనా లొంగ తీసుకోవచ్చు ఈడీ దాడులు చేసి, కానీ కమ్యూనిస్టులను లొంగ తీసుకుందాం అనుకుంటే కమ్యూనిస్టులు లొంగిపోయే వాళ్ళు కాదు. ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలనైనా త్యాగం చేసి నీతి నిజాయితీతో రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి వాళ్ళను బెదిరిస్తామంటే బెదిరిపోయే వాళ్ళు కాదు. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మీ యొక్క